లెట్స్ వెల్కమ్ సంకేత్. రే సంకేత్, నీ డాన్సింగ్ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందిరా? నువ్వు లైఫ్లో పర్ఫామ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఏది? అండ్ నువ్వు అసలు ఈ డాన్స్ని కెరీర్గా తీసుకోవడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అన్నా, ఆయన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నా. నా డాన్స్ కెరియర్ స్టార్ట్ చేసింది ఆయన ఒక్క వీడియో చూసి. డాన్సింగ్లో ఆయనే నా పెద్ద ఇన్స్పిరేషన్. ఉండు, ఆయన ఎవరో చూపిస్తా. గలాసు పగిలిపోతుంది, గొలుసు విరిగిపోతుంది, గులాబీ రాలిపోతుంది, లేకపోతే పోయిందే. సరస్సు ఉండిపోతుంది, సొగస్సు కలిగిపోతుంది, మనిషి లైఫ్ అయిపోతుంది, లేకపోతే పోయిందే. తలనొప్పి పారిపోయే, శ్రమ తీరిపోయే, ఇక శూన్యమెంత బాగుందే. మరి నొప్పి ఆరిపోయే, పెద్ద మారిపోయే, ఇక మౌనమెంత బాగుందే. అన్నా సూపర్ అన్నా. అన్నా ఇంకేం నేర్చుకున్నావు అన్నా ఆయన చూసి? ఉండురా, ఇంకా చాలా ఉంది, చూపిస్తా. అన్నా ఒక్కసారి ఆ ఐకానిక్ వేవ్. ఫస్ట్ టైం నీ కెరీర్ లో ఏదైతే నేను డైలాగ్ స్టార్ట్ చేశానో, నువ్వు లైఫ్ లో ఫస్ట్ పర్ఫామ్ చేసినటువంటి సాంగ్, నీకు అసలు డాన్స్ కి ఇన్స్పిరేషన్ ఇవన్నిటికి రిలేటెడ్ గా చెప్పావు, ఇదే ఫస్ట్ పర్ఫామ్ చేసినటువంటి సాంగ్. సో దానికి సంబంధించినటువంటి ఒక ఫోటో మన దగ్గర ఉంది జడ్జెస్, అది చూద్దాం. అప్పుడు సంకేత్ ఈ సాంగ్ కి పర్ఫామ్ చేసినప్పుడు ఎలా ఉన్నాడో. కెన్ వి హావ్ ద ఫోటో ఆన్ ది ఎల్ఈడి ప్లీజ్?
ఎక్కడ ఏ స్టేజ్ మీద అది? ఊర్లో గణపతి ఫెస్టివల్. సూపర్. 2012లో అది 2012 కట్ టు 14 years డౌన్ ద లైన్ 2026 లో మళ్ళీ స్పెషల్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి యాక్చువల్ గా అయితే, బికాస్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కట్ టు ఇలాంటి ఒక బిగ్గెస్ట్ స్టేజ్ మీద డీలో చేయటం. వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సంకేత్. లవ్లీ. మరి జడ్జెస్ కి ఎలా అనిపించిందో కూడా కనుక్కుందాం. రెజినా గారు మీతోనే మొదలు పెడదాం. చాలా బాగుంది సంకేత్. ఆల్ యువర్ ఫ్లిప్స్ అండ్ ఆల్ యువర్ ఫ్లోరింగ్ అండ్ ఆల్ దట్ చాలా 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 బాగుంది. ప్రిసిషన్ చాలా బాగుంది. ఇట్స్ రియల్లీ నైస్ టు వాచ్ యు డూయింగ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. ప్లీజ్ డోంట్ స్టాప్ డూయింగ్ ఇట్ ఎవర్. ఫస్ట్ స్టేజ్ నుంచి ఇప్పుడు వరకు యు యాక్చువల్లీ కమ్ సో ఫార్. ఇది చాలా బాగుంది. అండ్ ఫస్ట్ టైం ఐమ్ సీయింగ్ యు డాన్సింగ్ విత్ సమ్ డాన్సర్స్ కూడా. Even the dancers did a very good job to keep up with your energy. Chala bagundi. Your flips, your flooring, your back flips, your handstand, everything like so nice to watch. And that too song lone chestunaru. You're not, and you're dancing kuda. So a balance kuda chala bagundi. Yes ma'am. Very very good job. Keep it up. Thank you ma'am. Thank you so much. థ్యాంక్ యూ రెజినా గారు. వణకం సార్. సంకేత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ యోగాది. Same to you sir. లైక్ నువ్వు చెప్పు, ఇది నీ ఫస్ట్ సాంగ్ స్టేజ్ మీద నువ్వు చేసింది. ఆ సాంగ్ మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడ స్టేజ్ మీద చేసి నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావు. సో అప్పుడు నువ్వు బన్నీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేసావు. బట్ ఈ రోజు నీ పర్ఫార్మెన్స్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. ఇలా నువ్వు ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలి, ఇలాగే చేస్తుండాలి. చాలా చాలా బాగుంది. ఆన్ ద హోల్ నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you sir. Thank you so థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడుగు, నేను జతిన్ గారిని ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక్క నిమిషం, వీడిని పంపించేసి అడుగుతా. ఆడు ఉండాలి. సారీ. అరే సంకేత్ ఎవరి సైడ్? మా సైడ్. మరి అవతల వాళ్ళకి మనకి పోటీ అయినప్పుడు సంకేత్ అనేవాడు అవతల నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి డాన్స్ ఎలా చేస్తాడు? కరెక్ట్. ఎలా చేస్తారు? చెప్పు, ఆ పాట ఏంటి ఒకసారి పాడు. మై లవ్ ఇస్ గాన్. ఎప్పుడు జరిగింది ఇది? అడుగు సంకేత్ గట్టిగా. మన టీం సంకేత్ గాడు. సంకేత్ ఎలా చేసావు వాళ్ళతో? నువ్వు మా టీం కదా. నువ్వు దిశతో చేసినా ఓకే, లేకపోతే ఇంకొక ఎవరితో ఆవిడ కూడా అదే టీం కదా, తేజుతో చేసినా ఓకే, కానీ నువ్వు శర్వరితో ఎలా చేస్తావు? తను నా ఫ్రెండ్ కాబట్టి. పోనీ శర్వరితో చేసేటప్పుడు మా పర్మిషన్ తీసుకున్నావా? అడగరా. ఇప్పుడు అటు పక్క శర్వరి అనే అమ్మాయితో చేస్తున్నప్పుడు వాడు నీ పర్మిషన్ తీసుకోవాలా లేదా? నా పర్మిషన్ మన టీంది డిస్కస్ చేయాలి కదా. సరే మాట్లాడుకు. మా పర్మిషన్ తీసుకోవాలి కదా అని. మా పర్మిషన్ తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోవాలి? నువ్వు బ్రేకప్ అన్నావు, మళ్ళీ పర్మిషన్. లాస్ట్ టైం జరిగిన ఆ సీన్ వల్ల ఏమన్నా డిస్టర్బ్ అయ్యావా? లేదు. నీకు ఎదురుగా ఎంతమంది అమ్మాయిలు కనపడుతున్నారు? 4. పేర్లు చెప్పు. తేజస్విని, దిశ, ఫాతిమా గారు, ఫాతిమా, ఫైమా గారు, ఫైమా పక్కన శర్వరి. ఫైమా గారు అన్నావు, శర్వరి గారు అనవా? అన్నా అంటే మీరు క్లోజ్ అని మాకు తెలియాలనే? అన్నా వాళ్ళిద్దరికి కూడా గారు అనలేదన్నా. అది కాదురా, వాళ్ళని అనకపోయినా పర్లేదురా. అమ్మాయితో నీకు మాట్లాడలేనప్పుడు శర్వరి గారు అనాలి కదా. శర్వరి గారు. థ్యాంక్ యూ జతిన్ గారు. అసలు వాడు ఏం పీకాడో నువ్వు థ్యాంక్ యూ చెప్పావు చెప్పు. నీ మనసులో ఉద్దేశం ఏంటి? థ్యాంక్ యూ ఎందుకు చెప్పావు? పాత వాటికి చెప్పావా, ఇప్పుడు చెప్పావా? ఆ చివరి మాటగా చెప్పేసావా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్? ఇంకా అయిపోయి వదిలే. అదేమన్నా చెప్పారా? యూ ఓన్లీ సెడ్ సే థ్యాంక్ యూ జతిన్ గారు. అందుకే నేను చెప్పాను. నేను చెప్పంటే చెప్తావా? మీరు చెప్పాలి ఆల్రెడీ. చెప్పు, లవ్ యూ జతిన్. అది నేను చెప్పను. జరిగింది ఏదో జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్. వైల్డ్ ఫైర్ లో ఉన్న అమ్మాయిలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు తేజు గారు. నీ క్లోజ్ అయిన వాళ్ళకి గారు అవసరంలా. ఎవరెవరు క్లోజో వాళ్ళకి గారు అవసరంలా. చెప్పు. హ్యాపీ ఉగాది దిశ. అంత క్లోజా? నెక్స్ట్. హ్యాపీ ఉగాది ఫైమా గారు. నెక్స్ట్. హ్యాపీ ఉగాది శర్వరి గారు. సేమ్ టు యూ. లాస్ట్, అసలు నా జీవితంలో లాస్ట్ క్వశ్చన్ అబ్బా. ఎవరికి? వాడికా? వీడికే. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? 3 సంవత్సరాల క్రితం నీ ఉగాది ఎలా జరిగింది? ఇంట్లో జరిగింది. మా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? నేను, మమ్మీ, పప్పా, నా తమ్ముడు. అప్పుడు నీ ఫోన్ లో ఎవరెవరు నంబర్లు ఉన్నాయి? ఇప్పుడు ఎవరెవరు ఉందో అప్పుడు కూడా వాళ్ళదే. అప్పుడు ఎక్కువసేపు ఎవరితో మాట్లాడేవాడు? అంటే అది అసలు కలిసి చేసుకున్న పండగ ఏదన్నా ఉందా? అంటే ఇలా కదరా వ్యాలంటైన్స్ డే. లేదు. అది పండగ లేదా? లేదు. నీ లైఫ్ లో వ్యాలంటైన్స్ డే అనేదే లేదు. ఇంకా నీ లైఫ్ లో ఉంటదా ముందు? నాకు తెలియదన్నా ఎందుకు.
తెలీదన్న ఫ్యూచర్ మేమేంది ఎలా ప్రిడిక్ట్ ఉండొచ్చా? చేస్తాం. ఉండొచ్చు. అది ఏ దిశలో ఉండొచ్చు? మీకు ఫ్యూచర్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ రా.